హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో కూటమికి కత్తి మీద సామి అని చెప్పి, అంటే కూటమి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 కూటమిగా 2024 అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఒక మేనిఫెస్టోని ఇచ్చారు. ఆ మేనిఫెస్టో బీజేపీ పార్టీ కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా సాహసం చేయాలి. బీజేపీ పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధి ఆ మేనిఫెస్టో రిలీజ్ రోజు. ఇక జనసేన పార్టీ కూడా ఒక రకంగా అంటిముట్టినట్టే ఉంది. కానీ ఇది కూటమి మేనిఫెస్టోనే, కానీ పేరుకి కూటమి మేనిఫెస్టో, కానీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మనసులోంచి వచ్చినాయి, యువగలంలోంచి వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి వచ్చినాయి, లోకేష్ గారి మనసులోంచి వచ్చిన స్కీములు ఇవి. ఈ సూపర్ 6 ఎందుకు వచ్చినాయి ఇవి అంటే, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టిండు. అంటే నవరత్నాలు అంటే 9 రత్నాలు కాబట్టి నేను సూపర్ 6 పెడతా అని చెప్పి, పక్కనే ఉన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు 6 గ్యారంటీలు పెట్టారు. దాన్నే పేరు మార్చి సూపర్ 6 పెట్టి, ఆ సూపర్ 6లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల్లో ఉన్న కొన్ని స్కీములు పెట్టి కొన్ని నేను సొంతంగా పెట్టింది. ఆ కొన్ని సొంతంగా పెట్టిన దాంట్లో తెలంగాణ నుంచి కాపీ కొట్టిన ఉచిత బస్సు ప్రయాణం, తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కాపీ కొట్టిన మహిళలకి 1500 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి, ఇవన్నీ కాపీ కొట్టి పెట్టిన స్కీములలో అమలు అవ్వట్లేదు. కేవలం ఉచిత బస్సు ఒకటి అమలు అవుతుంది సూపర్ 6లో, నిరుద్యోగ భృతి అమలు కావట్లేదు, గ్యాస్ ఒకటి అమలు అవుతుంది. నిరుద్యోగ భృతితో పాటు మహిళలు దాదాపు 1 కోటి మందికి పైగా మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు ఏమిస్తాడని. ఇది రెండో బడ్జెట్ ఇప్పుడు వచ్చేది. ఒక బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్లో ఏం కేటాయించలేదు. ఇప్పుడు రెండో బడ్జెట్ రేపు ఫిబ్రవరిలో ఉంది. ఆ ఫిబ్రవరిలో కూడా కేటాయింపులు జరిగే పరిస్థితి లేదు, అసలు ఆ దిశగా ఆలోచన లేదు. కాబట్టి ఇది కత్తి మీద సామే కూటమికి అమలు చేయటము అని చెప్పి, ఇది ఈ రెండు యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు ఆ నెలకు 1500 రూపాయలు ఇచ్చే ఖరారు అని చెప్పి ఇచ్చే విధంగా బాబు సూపర్ 6లో పెట్టారు. ప్రశ్నార్థకంగా మారిన ఈరోజు అవి ఆ నిరుద్యోగ భృతి కావచ్చు, ఆడబిడ్డ నిధి కావచ్చు. ప్రతి నెల అప్పుల కోసం ఢిల్లీ వైపు చూపు, అమలుకు చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ విమర్శనాస్త్రాలు. సూపర్ 6 హామీల్లో ప్రధానంగా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకం అమలు కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరోవైపు ఎన్నికల ముందు ఈ 2 పథకాలను ఆశగా చూపి నిరుద్యోగులు, మహిళల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షమైన వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. నిరుద్యోగ భృతి నెలకు 3000, 18 ఏళ్ల పైబడి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం కింద నెలకు 1500 చొప్పున ఇవ్వడం అనేది కూటమికి కత్తి మీద సాముగా మారింది. ఇవి ఖచ్చితంగా అమలు చేయాలంటే ఖజానా సరిపోదు. అమలవుతున్న పెన్షన్లు, 3 ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాల అమలుకు ప్రతి నెల ఢిల్లీ వైపు చూడాల్సి వస్తుంది. నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవడం తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి సాధ్యం కాదన్నది ప్రతిపక్షాల ఆలోచన. దీంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రజల్లో పలచం చేయడానికి వైసీపీ విమర్శలు ఎక్కువ పెడుతుందని స్పష్టమవుతుంది. వాస్తవం ఇది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, స్త్రీ శక్తి కానీ, ఈ మిగతా కొన్ని ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన స్కీమ్స్. వాటిని అనివార్యంగా అమలు చేయాల్సి వచ్చింది. కాదు, జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా 13,500 ఇస్తే నేను 20,000 ఇస్తా అన్నాడు. తల్లికి వందనం ఆయన అమ్మఒడి పెడితే దాన్ని తల్లికి వందనం అని పేరు మార్చారు. అమ్మఒడిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంట్లో ఒక విద్యార్థికి ఇస్తే నేను ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి 15,000 చొప్పున ఇస్తా అన్నాడు. ఇట్లాంటి అనేక హామీలు కేవలం ఎలక్షన్ కోసం, ప్రజలను బాగు చేయడానికి కాదు. కేవలం ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇస్తాడు. ఇచ్చేదాన్ని మనం ఆపితే, ఇవ్వనంటే 5 సంవత్సరాలు మనం విమర్శించిన బటన్ నొక్కుడు దానిపైన బటన్ నొక్కిండు ఆయన, నేను నొక్కను అంటే మేము కూడా ఓటు బటన్ నొక్కను నీకు అని చెప్తారని చెప్పి ఇది ఒక పన్నాగం వేసి ఇచ్చిండు. అది ఈరోజు తలకిందులకు తపస్సు చేసినా అమలయ్యే పరిస్థితి లేదట. 1,56,00,000 మంది మహిళలు ఈరోజు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఇస్తా అన్నాడు 1500. దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి 3000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా 5 సంవత్సరాలు అన్నారు. ఆల్రెడీ 2 ఇయర్స్ కావస్తుంది గవర్నమెంట్ వచ్చి, ఇంకొక 5 నెలలు అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇంతవరకు 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలే. మరి ఎప్పుడు ఇస్తారు? 20 లక్షల ఉద్యోగాలు 5వ సంవత్సరంలో ఒకటేసారి ఇస్తారా? ఎట్లా ఇస్తారో అది పాసిబిలిటీ అవుతుందంటే అది కూడా పాసిబిలిటీ అయ్యే పరిస్థితి. మొత్తానికి కత్తి మీద సామైంది. ఆ కత్తి మీద సామని వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు ఒక రకంగా
ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాయి. దీంట్లో బీజేపీ చాలా తెలివిగా, ఎందుకంటే మేము హామీలు ఇవ్వలేదు, ఆ మేనిఫెస్టోలో మేము లేము, మా బాధ్యత లేదని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. జనసేన పార్టీ కూడా వ్యూహాత్మకమా అది ఏది తెలవంతనమా తెలుస్తానమా తెలియదు, కానీ మేనిఫెస్టో పైన మాట్లాడలే. అనేక అంశాలు ఎన్నికల ముందు చెప్పిన వాటి పైన కాకుండా ఇప్పుడు జరుగుతున్న అంశాలపైన పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడే మాటలో భూములు ఇచ్చే విషయంలో ప్రైవేట్ కంపెనీలకి, లేదా అమరావతి భూ సమీకరణకు సంబంధించి అప్పుడప్పుడు సురకలేస్తుంటాడు, వదిలేస్తాడు. ఆ సురకలను వీళ్ళు పట్టుకున్న దాఖలాలు ఏదో సీరియస్గా ఒక 2 రోజులు పట్టుకున్నటువంటిది. తర్వాత అమరావతి భూసేకరణ మళ్ళీ 2వ దశ అయింది, 3వ దశ అయింది. లూలు కంపెనీలకు భూములు ఇస్తూనే ఉంటారు, ఊర్సా కంపెనీలకు భూములు ఇస్తూనే ఉంటారు. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఇది ఒక వార్త. విశాల్ ఆంధ్రకి సంబంధించి దీనిపైన మరి ఏం చేస్తుందో కూటమి చూడాల. రైట్, దిశ పేపర్ చూద్దాం. రైట్, ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగినాయి అమరావతిలో. దానికి సంబంధించి ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. ఘనంగా జరిగినాయి అమరావతిలో. దీనిపైన ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వార్తలు రాసినాయి. చాలా సంతోషంగా, వాస్తవమే, సంతోషం కూడా. 11 సంవత్సరాల క్రితం అమరావతి అనౌన్స్మెంట్ అయితే దాదాపు 2015 జనవరి 2 రోజు భూములు ఇవ్వటం స్టార్ట్ చేస్తే, భూములు రైతుల నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు భూములు. ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని తీసుకున్నారు, అసైన్మెంట్ ల్యాండ్స్. వీటన్నిటికీ 3 ఇయర్స్ లోపే అమరావతిని నిర్మించి ఆ ప్లాట్లు అభివృద్ధి చేసి, వాళ్ళు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి దాంట్లో రిటర్నబుల్ ప్లాట్లు మీకు ఇస్తాం అభివృద్ధి చేసి మరి అని చెప్పి హామీ ఇచ్చారు. 3 సంవత్సరాలు పోయింది, 5 సంవత్సరాలు పూర్తయిన 2019కి. 2019కి 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి రిటర్నబుల్ ప్లాట్లు కాదు కదా, దానికి కనీసం గుర్తింపు కూడా తేలేదు అమరావతికి. దాని ఫలితమే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత త్రిశంక స్వర్గంలో పడ్డది అమరావతి. అది రాజధాని అనే గుర్తింపు లేకపోవడం వల్ల. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు, పునర్శంకుస్థాపన చేసి దాని మొత్తం ఇప్పుడు పని జరుగుతుంది. ఈ పని జరిగే కార్యక్రమాలని రైతులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. అసలు నీ పనేయంగానే అసలు అమరావతికి గుర్తింపు ఎప్పుడు తెస్తారు మీరు? మీ గుర్తింపు దేనితనం వల్లనే మాకు 5 సంవత్సరాలు ఇబ్బంది అయింది, ఇక్కట్లో పడ్డాం, కష్టాల పాలైన, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా చేస్తావా చేయమని 18 నెలల తర్వాత గుర్తు చేస్తే, ఆ గుర్తు చేసిన ఆ రైతులు గుర్తు చేసిన తర్వాత పార్లమెంట్లో ఇప్పుడు ఈ మరి బిల్లు వస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు చెప్పలేం, కానీ వస్తుంది ఏదో ఒక రోజు. ఇక దాంతోపాటు ఇక అదే రైతులు మరి ఈ జెండా కార్యక్రమం అంటే రిపబ్లిక్ డే కూడా మనం ఎందుకు చేసుకోవద్దు? ఎప్పుడో 2011 ఏళ్ల క్రితం అనౌన్స్మెంట్ అయితే ఎవరైనా అడ్డుకుంటున్నారా అమరావతిలో చేస్తే? ఈ ఆలోచన అప్పుడు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు రిపబ్లిక్ డే చేశారు. దానికి సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా ఇక అసలు సీట్లు దొరకలేదు, చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు, కూర్చోటానికి సీట్లు దొరకలేదు, బయట నిలబడాల్సి వచ్చింది అంటే చాలా పెద్ద ఎత్తున వచ్చారని. వస్తే వచ్చారు, తప్పులేదు, వచ్చి ఉండొచ్చాము కూడా. కానీ ఇక రిపబ్లిక్ డే చేసినాం కాబట్టి, గణతంత్ర వేడుకలు చేసినాం, ఫుల్గా జనం వచ్చారు కాబట్టి గణతంత్ర వేడుకలు, జెండా వందనం, ఆ జెండా ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంతోనే ఇక అయిపోయింది అమరావతి అద్భుతం అని చెప్పే కార్యక్రమం కాకుండా దానికి ఒక చట్టబద్ధత, పార్లమెంట్లో చట్టబద్ధత, దానికి ఒక గుర్తింపు, దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి రేపు రాబోయే బడ్జెట్లో నిధులు ఐదేవాలి తప్ప ఆడ కూర్చోటానికి కుర్చీలు లేవు. చాలా పబ్లిక్ క్రౌడ్ బాగా వచ్చింది. ఈ క్రౌడ్ వస్తేనే కుర్చీలు దొరకపోతుంది, దాంతో రాదు అమరావతికి. అమరావతి అభివృద్ధి కావాలంటే ఒక రిపబ్లిక్ డే వేడుకలు చేస్తే దాంతోనే ఒక సినిమా సెట్టింగ్ లేక చేస్తే అవ్వదు. అమరావతి అభివృద్ధి అవ్వాలంటే కేంద్రం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు తేవాలి, ఆ నిధులతోనే అభివృద్ధి చేయాలి. కేంద్రం ప్రభుత్వం దగ్గర నుంచి ఒక చట్టం తేవాలి, గుర్తింపు తీస్తాను రాజధానికి. ఇది తప్ప కేవలం భూములు తీసుకొని, ఆ భూములు తీసుకున్న తర్వాత టెంట్లు వేసి ఒక రిపబ్లిక్ డే వేడుకలు చేస్తేనే, దాంట్లో పబ్లిక్ వస్తేనే ఇక అయిపోయింది అనే అది చేయకుండా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన సమర్థతని, ఆయన పరపతిని ఢిల్లీలో ఉపయోగించి నిధులు తెచ్చే కార్యక్రమం చేయండి, ఆ నిధులతో డెవలప్ చేయండి. అది వదిలిపెట్టి నేను ఎవరు ఆపిన ఆగన అమరావతిని ఆపు చేస్తే జగన్మోహన్ రెడ్డి విషయం చెమ్ముతుండు, జగన్మోహన్ రెడ్డి కుట్రబంతుండు, ఇవి ఇక రొటీన్ ఎప్పుడు వచ్చాయి కదా. ఆయన కుట్రబన్నా ఆగే పరిస్థితి లేదు, ఆగొద్దు. మీరేం చేస్తారో చెప్పండి. ఆయన కుట్రలు ప్రజలు గమనిస్తారు, వాళ్ళు నిజంగానే కుట్రలు చేస్తే. మీ చేతగాని మీ అసమర్థత వ్యవహారాన్ని ఇక పక్కోడి మీద రుద్దే కార్యక్రమం ఇప్పటి నుంచి ఆయన బంద్ చేసి ఇప్పుడు అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి. ఇది ఒక అయితే ఇంకోటి, అదే అమరావతిలో ఉక్కిరి బిక్కిరి అవుతుందట అమరావతి.
దేంతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంది? ప్రజలతోని కాదు, కాలుష్యంతో అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిన్న అనౌన్స్మెంట్ చేసింది. అమరావతి అసలు అప్పుడే అభివృద్ధే కాలే, ఇంకా అక్కడ ఇంకా దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ జరగాలి. అప్పుడే మరి ఈ పొల్యూషన్తో ఉక్కిరిబిక్కిరి అయితే రేపు డెవలప్ అయిన తర్వాత, విశ్వనగరం అయిన తర్వాత అక్కడ ప్రజలు ఉండటానికి ఉంటుందా? ప్రజల నివాసం ఉండటానికి అవకాశం ఉంటుందా? ఈరోజు ఏమీ లేనప్పుడు అక్కడ కంపెనీలు లేవు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఆఫీసులు లేవు, ఏది లేనప్పుడే వెహికల్స్ తిరగవు, అయినా పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి అంత పొల్యూషన్ శాతం ఉన్న దగ్గర అసలు అమరావతి ఫీజిబిలిటీ పాసిబిలిటీ ఉందా? రేపు ప్రజలు నివసించడానికి నివాసయోగ్యమైన డౌట్ వచ్చే విధంగా ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. అమరావతి ఉక్కిరిబిక్కిరి, వాయు కాలుష్యం భారీగా ఉందన్న పీసీబీ. ఇక్కడ 221కి పెరిగిందట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సిఆర్డీఏ పరిధిలో తనిఖీలు నిర్వహించిన పీసీబీ చైర్మన్. పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ నిన్న తనిఖీలు నిర్వహించారట. ఉక్కిరిబిక్కిరి అవుతుందట అమరావతి ఎయిర్ పొల్యూషన్తో. 221 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉందట. రాజమండ్రిలో అయితే 115 ఉంది, విశాఖపట్నంలో 117 ఉంది. విశాఖపట్నంలో చాలా ఇండస్ట్రీలు ఉంటాయి, చాలా ఎస్టాబ్లిష్డ్ సిటీ అది. అక్కడనే 117 ఉంటే అమరావతిలో 221 అంటే దాదాపు విశాఖపట్నం కంటే ఒక 100 రెట్లు, 100 పాయింట్లు ఎక్కువ ఉంది. ఏంటి అనేది దీనిపైన ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్లు నేను పెట్టుబడులు దానిపైన పెడతాను, అమరావతి పైన ఖర్చు పెడతాను, విపరీతమైన ఖర్చు పెడతాను, విశ్వనగరం చేస్తూ ఉంటాను. దాన్ని చేసే ముందు ఈ ఉక్కిరిబిక్కిరి గురించి ఆలోచించండి. నిజంగా అక్కడ అవకాశం ఉందని. ఒకవైపు ఏమో వరదల్లో మునిగిద్ది అంటున్నారు. వరదల్లో రాజధాని ఎందుకు కొట్టమని నిపుణులు కొంతమంది చెప్తున్నారు. రాజకీయ పార్టీల విమర్శలు పక్కన పెట్టండి, నిపుణులు ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్, ఆ చైర్మనే స్వయంగా ఆయన ఒక ప్రకటన చేసిండు. పీసీబీ చైర్మన్ కృష్ణయ్య తనిఖీలు నిర్వహించారు. దీని మీద కంపల్సరిగా ఆ ఎయిర్ పొల్యూషన్ ఎందుకు వస్తుంది, మరి అది నివారించగలిగే అవకాశం ఉందా? నివారించలేని పరిస్థితుల్లో రేపు రాజధాని అక్కడ ఫీజిబిలిటీ పాసిబిలిటీ ఉంటుందా? 221 ఇప్పుడే ఉంది ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఇండెక్స్ క్వాలిటీ. విశాఖపట్నంలో ఈరోజు 117 ఉంటే ఇక్కడ అమరావతిలో 221 అంటే భవిష్యత్తులో ఇంకెంత పెరిగిద్ది, అసలు అది అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. రైట్, ఇది ఒక వార్త. ఈ ఉక్కిరిబిక్కిరిని గమనించకుండా మీరు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా రాష్ట్రం పైన అప్పులు చేసి అమరావతిని అభివృద్ధి చేసిన అనే కార్యక్రమం చేయమాకండి. చేసే ముందు ఆలోచన చేసుకుంటే మంచిది, లేదంటే రాష్ట్రానికి ఒక గుదిబండ అయింది ఇది రేపు భవిష్యత్తులో. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. రైట్, రిటర్నబుల్ ప్లాట్లలో ఉమ్మడి వినియోగం, రైతుల కోసం రెండో దశ పూలింగ్లో మార్పులు. అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా చేపడుతున్న రెండో దశ పూలింగ్లో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రైతులకు ఇచ్చే ప్లాట్లను తొలి దశలో ఇచ్చినట్టు వాణిజ్యము లేదా నివాస పద్ధతిలో కాకుండా మిక్స్డ్ యూజ్ పద్ధతిలో ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్లాట్లు కేటాయింపు జరపాలని నిర్ణయించారు. ఇది ఎక్కడిస్తారో ఇంక చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ మిక్స్డ్ యూజబిలిటీ అట అంటే అటు నివాసం రెసిడెన్షియల్ ఉండొచ్చు, కమర్షియల్గా ఉండొచ్చు, ఈ రెండు ఉపయోగపడేటట్టుగా ఇస్తారట. లాస్ట్ టైం కొంత ఇబ్బందులు ఎదురైనాయి కాబట్టి. రైట్, ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. నమ్మక ద్రోహము, 20,000 కోట్ల భారము. తామొస్తే ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాధుడు. ఒక విడత ఎప్పుడంటే 2024 అక్టోబర్ 25 6,072 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచారు. రెండో విడతలో 2024 నవంబర్ 29 ఆర్డర్ ప్రకారం 9,412 కోట్లు పెంచారు. మూడో విడత 2024-25 ఆర్థిక సంవత్సరానికి వసూళ్లు 1,863 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2,787 కోట్లు. మొత్తంగా చూస్తే 20,136 కోట్లు పెంచారు. 2024 జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 20,136 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. వారు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇంకా తగ్గించే కార్యక్రమం ఉంటుంది అన్నారు. తగ్గిస్తూ ఉంటాం దశల వారీగా. ఈ దశల వారీగా తగ్గించకపోగా ఓట్లు ఎంచుకున్న తర్వాత నమ్మక ద్రోహం చేసి దశల వారీగా పెంచుతున్నారు. 4 దశల్లో పెంచారు. 2 దశల్లో ఒక రకంగా, ఇంకో 2 దశల్లో ఒక రకంగా. 20,136 కోట్లు ఇప్పటికి పెంచారు. వాళ్ళ భవిష్యత్తులో ఏం వేస్తారో తెలియదు. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఏపీఈఆర్సీ అని ఒక సంస్థ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ. ఆ కమిషను ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచే దాంట్లో తగ్గించే దాంట్లో కొన్ని సూచనలు చేస్తుంది, అభ్యంతరాలు తెలిపిద్ది. కమిషన్ అభ్యంతరాలు తెలిపితే పెంచడానికి కూడా ఉండదు.
ఈ మధ్యకాలంలో ఈ ఈ 20,136 కోట్లుగా కొంత కూడా పెంచారు. మళ్ళీ ఆ పెంచే కార్యక్రమంలో ఏం చేశారు, ప్రపోజల్ పంపారు ఏపీఆర్సీకి ప్రభుత్వం, విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని. రిజెక్ట్ చేసింది. ఏం పెంచుడు రా నాయన, ఇది 20,136 కోట్లు ఇప్పటికే పెంచుతుంది, మళ్ళీ పెంచితే ప్రజల మీద ఎంత భారం అవుతుందని వాళ్ళు తిరస్కరిస్తే దాన్ని ఏం చేశారంటే పెంచినారు. పెంచిన దాన్ని ఒక 13 పైసలు తగ్గించి, ఇదిగో చూసినవా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానంటే 13 పైసలు తగ్గించండి. మీరు పెంచే ప్రపోజల్ పంపి ఆ ప్రపోజల్ రిజెక్ట్ అయితే, రిజెక్ట్ అయినందుకు తగ్గిస్తే అది తగ్గించడం అంటారా? 2024 జూన్ 12 కంటే ముందున్న విద్యుత్ ఛార్జీలు, అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాటికి ఉన్న విద్యుత్ ఛార్జీల కంటే ఒక యూనిట్కి 50 పైసలు, 30 పైసలు, 40 పైసలు తగ్గిస్తే దాన్ని తగ్గించడం అంటారు. మీరు వచ్చిన తర్వాతనే పెంచే ప్రపోజల్ పెట్టి పెంచే ప్రపోజల్ నుంచి తగ్గిస్తే దాన్ని తగ్గించినట్టు చెవుల్లో పూలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఇది తప్పనిసరిగా నమ్మక ద్రోహమే. నమ్మక ద్రోహంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఒకటి ఉంది, నిరుద్యోగ భృతి ఒకటి ఉంది, ఆడబిడ్డ నిధి ఒకటి ఉంది. ఇక గ్రామ వాలంటీర్ల పరిస్థితి అయితే దారుణం. 2,66,000 మంది గ్రామ వాలంటీర్ని నమ్మించి తడిగుడ్డతో గొంతుకోశారు. నేను వస్తే 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తా అని ఆన్ రికార్డ్ వీడియోలు ఉన్నాయి. ఈరోజు బహిరంగ సభలలో మొత్తం సమాజం వినేటట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 40 సంవత్సరాల పై రాజకీయ జీవితం అనుభవం ఉన్న ఒక వ్యక్తి, 4వ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి ఒక మాట చెబితే మాట కట్టుబడి ఉండాలి. 2,66,000 కుటుంబాలను కనీసం మోసం చేస్తున్నా, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా నేను హామీ ఇచ్చిన దాన్ని అమలు చేయాలనే కనీసం నైతిక విలువ లేకుండా చేశారు. ఇట్లాంటి నమ్మక ద్రోహం గురించి ఇప్పుడు మనకున్న మీడియా ఛానళ్ళు, పత్రికలు పబ్లిక్ చేయవు. ఇది అసలు వాళ్ళకి సమస్య కింద కనపడదు. ఇది ఒక వార్త. రైట్. జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైటిలింగ్ చట్టము, దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. ప్రస్తుతం 12 రాష్ట్రాలు మాత్రం ఈ చట్టం అమలుకు ముందుకు వచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 154 స్థానంలో ఉంది. ఇలాంటి ప్రగతిశీల చట్టాలే పెట్టుబడుల కీలకం. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఈ చట్టాన్ని అమలుకు తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రద్దు చేశారు. ఈ చట్టంపై రాష్ట్రాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి. ప్రధాని మోదీకి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ లేఖ రాశాడు. జగన్ ఒక చట్టం తెస్తే దాన్ని చంద్రబాబు రద్దు చేశాడు. ఆ జగన్ తెచ్చిన చట్టం కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పటికే 12 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేదో పెద్ద అవినీతి స్కామ్ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక బూచిగా చూపించి ఓట్ల కోసం ప్రచారం చేసిండు. ఇక మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోని ఆ యాక్ట్ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఏం చేసిండంటే ఆ యాక్ట్ తేటానికి కారణం, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడు, రాయించేసుకుంటాడు, ఆయనకి దారాదత్తం అయితే ఆ చట్టం ఉంటే నేను వస్తే రద్దు చేస్తారు. ప్రజలు నమ్మారు, నిజమే అట్టుందని రద్దు చేసిండు. కానీ ఆ చట్టమే ఈరోజు 12 రాష్ట్రాలు అమలవుతుంది. అంత అబద్ధాలు చెప్పారు. మళ్ళీ రేపో మాపో ఆ చట్టాన్ని తెస్తారు, పేరు మార్చో ఇంకొక రకంగా. ఎందుకంటే కేంద్రం అమలు చేయాలంటుంది కాబట్టి. అది అద్భుతమైన చట్టం అని ధర్మాన ప్రసాదరావు ఆ చట్టాన్ని అమలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చట్టం రద్దు చేశారు. అయినప్పటికీ ఇప్పటికైనా ఏంటి, దానివల్ల పెట్టుబడులు వస్తాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ తొందరగా అవుతుందని చెప్పి ధర్మాన ప్రసాద్ ప్రధానమంత్రికి ఉత్తరం రాశారు. రైట్. ఆంధ్రప్రభ బడ్జెట్లో వ్యవసాయం అట పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 9,000కు పెంచాలని విజ్ఞప్తి. పరపతి రుణ లక్ష్యం పెంపుతో రైతులకు కోరట. స్వల్పకాలిక రుణాల పరిమితి పెంపు అవకాశం. రాయితీలు సబ్సిడీ నిధుల హెచ్చింపు పైన రైతుల ఆశలు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు 2025-26కు సంబంధించి. దాంట్లో ప్రధానంగా రైతాంగం ఆశలు పెట్టుకుంది, చాలా ఆశలు. వ్యవసాయము, అనుబంధ రంగాలకు అందించే కొత్త ప్రయోజనాలతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి 3 విడతలుగా అందిస్తున్న 6,000ను 9,000కు పెంచుతారన్న నమ్మకంతో రైతులున్నారు. మధ్యంతర బడ్జెట్లో 3 ప్రధాన సామాజిక రంగాలకు ఊతమిచ్చే ప్రకటనలు ఉంటాయని, అందులో కిసాన్ సమ్మాన్ నిధి పెంపు కూడా ఒకటని అందరూ వ్యవసాయ నిపుణులు అంచనా. పెట్టుబడి వ్యయం పెరుగుతున్న స్థాయిలో మద్దతు ధరలు లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్న నేపథ్యంలో సేద్యానికి ప్రభుత్వం నుంచి మరింత చేయూత అవసరమని అందరూ అభిప్రాయపడుతున్నారు. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ సమ్మాన్ కింద అందిస్తున్న 6,000 రూపాయలు ఆర్థిక సాయము రైతులకు ఎంతో తోడ్పాటును అందిస్తుంది. దీనికోసం ఏడాదికి సుమారు 6,000 కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 6,000కు ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద మరో 14,000ను కలిపి మొత్తం 20,000ను రైతులకు అందిస్తుంది. రాష్ట్రంలో 46,86,000 మంది
అర్హులైన సన్న చిన్నకారు రైతులు ఈ పథకాన్ని అందుకుంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000 నుంచి 9,000కు పెంపు ధర చేస్తే రైతులు రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి ఏడాదికి 3 విడతలుగా 23,000ను అందుకునే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఫిబ్రవరి 1 నాడు దేశవ్యాప్తంగా వ్యవసాయ నిపుణులు ఒక అంచనా వేస్తున్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇచ్చే 6,000 పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని 3,000 రూపాయలు పెంచి 9,000 చేస్తానని 9,000 చేసి ఒక్కొక్క దఫలో 3,000 ఇప్పుడేమో 2,000 3 సార్లు 3 రోజులు 6,000 వేస్తున్నారు. 3,000 చేసి 3,000 9,000 సంవత్సరానికి వేస్తారట. ఇక 9,000 వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 14,000తో కలిసి 23,000 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46 లక్షల పైచిలుకు రైతులకి. ఇది పెంచితే చాలా గుడ్ న్యూసే రైతులకి. మరి పెంచుతారా లేదా ఒక ఆశ అయితే ఉంది. ఆ ఆశలుని ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అనేది చూడాలి. రైట్, ఇది ఆంధ్రప్రభ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.